శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి ఈరోజు మనం 15, 16, 17వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ విభజితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ఠు ప్రభవిష్ణు చ. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, జ్ఞేయ స్వరూపముగు ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపజేయునదియు, సమస్తేంద్రియములు లేనిదియు, దేనిని అంటనిదియు, సమస్తమును భరించునదియు, అనగా సత్వ రజస్తమో గుణరహితమైనదియు, గుణములను అనుభవించునదియు, ప్రాణుల యొక్క వెలుపలను లోపలను ఉండునదియు, కదలనిదియు కదులునదియును అతి సూక్ష్మమై ఉండుట వలన అజ్ఞానులకు తెలియబడనదియు, దూరముగా నుండునదియు, దగ్గరగా కూడా నుండునదియు, విభజింపబడనదియు అయినను ప్రాణులందు విభజింపబడిన దాని వలె నున్నదియు, ప్రాణులను సృష్టించునదియు, పోషించునదియు, లయింపజేయునదియు అని తెలుసుకొనదగినది. మరియు అది ప్రకాశించడు సూర్య చంద్రాజ్ఞాది పదార్థములకు కూడా ప్రకాశమునిచ్చునదియు, తమస్సు అనగా జ్ఞానము కంటే వేరైనదియు లేక అతీతమైనదియు, జ్ఞాన స్వరూపమైనదియు అనగా చిన్మయ రూపమును తెలియదగినదియు, అమానిత్వాది అనగా జ్ఞాన గుణములచే పొందదగినదియు సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు విశేషించి ఉన్నదియు అని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు భగవానుడు. ఈ శ్లోకములందు జ్ఞేయమగు పరబ్రహ్మమెట్టిదో వివరముగా తెలుపబడినది. జ్ఞానగమ్యం అని చెప్పుట వలన ఆ జ్ఞేయ స్వరూపము పైన తెలిపిన జ్ఞాన గుణములు కలిగి ఉన్నప్పుడు మాత్రమే లభ్యమగును, స్పష్టమగుచున్నది. లేకపోతే ఆ యొక్క జ్ఞాన గుణములు లేనివటువంటి వారికి ఇది తెలియబడదు. ఎవరికైనా కావచ్చు, కర్మ మార్గము కానీ, భక్తి మార్గము కానీ, ధ్యాన మార్గము కానీ, దేనిని అనుసరించినప్పటికీ తుదకందరును ఈ జ్ఞేయ స్వరూపముగు పరమాత్మని రింగియే ముక్తిని వడయవలసి ఉండును. కాబట్టి ముముక్షువు జ్ఞాన గుణముల సముపార్జనతో పాటు ఈ జ్ఞేయ స్వరూపమును కూడా భావించుతుండవలెను. వాసనాక్షయముతో పాటు తత్వజ్ఞానమును కలిగి ఉండవలెను. ఇక్కడ వాసనాక్షయము అనగా వీషణత్రయములు, వాసనత్రయములు అని మనకు పెద్దలు తెలియచేశారు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ, లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, ఇటువంటి వాసనలకు వశమైనటువంటి మానవుడు వాసనల నుండి బయట పడినప్పటికీ కూడాను నిజమైనటువంటి జ్ఞాన మార్గం, నిజమైనటువంటి గురు మార్గం తెలుసుకున్న వాడికి మళ్ళీ ఏ ప్రమాదమును లేదు. లేకపోతే మళ్ళీ కూడా ఎవరికైనా కూడా మాయ ఆవరణ అనేది పట్టుకునే దానికి అవకాశం లేకపోలేదు. కావున తత్వమే కావున సాధకులు ఈ శ్లోకము యొక్క అర్థమును లెస్సగా భావించుట, తాము కూడా అట్టి పరబ్రహ్మ స్వరూపులేయని చింతించుచు తమ చిత్తములను ఏ జ్ఞేయ పరబ్రహ్మమునందు లీనమునర్చి బ్రహ్మస్వరూపులే అయి ప్రకాశించులాగున ప్రయత్నించవలెను. అది ఏ జీవిత పరమావధి. తన్ను తాను తెలుసుకోవడము అంటే నేను వేరు పరమాత్మ వేరు అని కాదు. ఈ మాయా ప్రపంచములో మాయా శబలిత బ్రహ్మముకు వశమై
24 ఇంద్రియములకు లోనై ఎప్పుడైతే ఈ జీవుడు మాయా బద్ధుడయ్యాడో అప్పుడు నేను వేరు ధేముడు వేరు అనే భ్రమ కలిగినది, భ్రాంతి కలిగినది, అబద్ధత భావం ఏర్పడినది. ఎప్పుడైతే నిజము తెలియబడినదో, గురుముఖత ఎప్పుడైతే విచారించాడో, నేను ఈ మాయాబద్ధుడును కాదు, నేను చపలిత బ్రహ్మమును కాదు, నేను సూత్ర ఆత్మను కాదు, కేవలం నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్నటువంటి వాడు తెలియదగ్గ వస్తువు రెండు ఒక్కటే కాని వేరు కాదు. ఈ తెలుసుకున్నటువంటి తెలివి ఏదైతే ఉన్నదో ఇది రహితమైనప్పుడు, ఆవరణ రహితమైనప్పుడు మల విక్షేపణ ఆవరణ దోషములు పూర్తిగా రహితమవుతాయి. అప్పుడే తానెవరో తానుకు తెలియబడుతుంది అని మనకు తెలియబడుతుంది. ఇక్కడ మానవుడు సత్యాన్ని వెరగాలి. సత్యాన్ని ఎరగాలంటే సత్యాన్ని తెలియపరిచేటువంటి సద్గురుమూర్తి కావాలి. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి దొరికారు కాబట్టి వాళ్ళు తరించారు. ఈరోజు పరిస్థితి కూడా అదే విధంగా నడుస్తూ ఉంది. మనకు అందరికీ తెలియడం లేదు. ఎక్కువ మంది వికారములకు లోనైనటువంటి ఆకార పూజలతో ఉన్నప్పటికీ కూడాను దైవముఖంగా గురువుని ఆశ్రయించి అంతటా వ్యాపించి ఉన్నటువంటి నిజ దైవాన్ని ఎరిగేటువంటి మహనీయులు లేకపోలేదు అని మనం గ్రహించవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.